शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः विश्वरूप संदर्शन योगः। 28వ శ్లోకం। యథా నదీనాం బహవో భువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి। 29వ శ్లోకం। యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః। ఇంత భయంలో కూడిన అర్జునుడి చేత 2 ఉపమానాలు చెప్పించాడు వ్యాసుడు। అర్జునుడు చూస్తున్న ఆ దృశ్యం ఎలా ఉందంటే, వానాకాలంలో ఉధృతంగా వానలు కురిసిన తర్వాత నదులు వాటి ఉపనదులు, ఏర్లు, కాలువలు, చెరువులు ఇంకా ఇతరములైన జలాశయాలు అన్నీ కలిసి సముద్రంలో కలవటానికి ఉరకలు పరుగుల మీద విపరీతమైన వేగంతో పరిగెత్తినట్టు ఈ నరలోకంలో ఉన్న సమస్త జీవరాశులన్నీ కాలపురుషుడు మండుతున్న నోట్లోకి పరుగు పెడుతున్నాయి। అలాగే మిడతలన్నీ దండులుగా బయలుదేరి మండుతున్న అగ్ని చుట్టూ తిరుగుతూ అందులో పడి మాడిపోతున్నాయి। జీవరాశులన్నీ కాలపురుషుడి నోట్లో పడుతున్నాయి। అంటే అర్జునుడి ముందు నిలబడి ఉన్న 18 అక్షౌహిణీల సైన్యం, అందులోని రాజులు, సామంతులు, సైనికాధికారులు, అశ్వినులు, అశ్విక దళము, గజదళము, ఏ ఒక్కటి కూడా మిగలకుండా అన్ని కాలపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి। వారందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు। అలాగే నీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు। వీరే కాదు, 3 లోకాల్లో పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావక తప్పదు। ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తి రిటైర్మెంట్ కాక తప్పదు। కాకపోతే ఆ రిటైర్మెంట్ తేదీ మనకు తెలుస్తుంది, జీవితం నుంచి రిటైర్ అయ్యే తేదీ మనకు తెలియదు। దానిని అతి రహస్యంగా ఉంచాడు పరమాత్మ। ఈ రెండింటికి అంతే తేడా। కాబట్టి చావబోయే వారి గురించి ఎవరూ చింతించనవసరం లేదు అని తన విశ్వరూప సందర్శనం ద్వారా బోధించాడు పరమాత్మ। ఇంత భయానక దృశ్యంలో ఉపమానాలు అవసరమా అని మీరు అనుకోవచ్చు। అందుకే ఇది మానసికంగా అర్జునుడు అనుభవిస్తున్న స్థితి। ఒక కల మాదిరి చూస్తున్నాడు। మానవులకు ఒక దృశ్యాన్ని మరొక దృశ్యంతో పోల్చుకోవటం సహజం। ఆ సహజత్వాన్ని ఇక్కడ ప్రతిబింబించాడు వ్యాసుడు। దానికి తోడు ఈ జనన మరణాల గురించి మనం రోజు చూసే ఉపమానం ఒకటి చెప్పుకోవచ్చు। ఇప్పుడు అధునాతన రైస్ మిల్లులు వచ్చాయి, కానీ ఇదివరకు చిన్న రైస్ మిల్లులు ఉండేవి। ఆ రైస్ మిల్లుల పైన ఉన్న పళ్ళెం లాంటి దానిలో ధాన్యం పోస్తారు, కింద ఉన్న గొట్టంలో నుంచి బియ్యం వస్తాయి। ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల జీవరాశులు అనుక్షణం పుడతాయి, మరణిస్తుంటాయి। వాటిని అన్నింటినీ లెక్క కడితే కింద వచ్చే బియ్యం పుట్టుకలు గాను, పైన పోసే ధాన్యం మరణాలుగాను కనిపిస్తాయి। మనం 100 ఏళ్ళు జీవిస్తాం కాబట్టి మనకు ఈ వేగం కనపడదు। భూమి ఎంతో వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, కానీ మనకు తెలియదు। అలాగే ఇది కూడా ఈ శ్లోకాల్లో వ్యాసుల వారు కేవలం మరణాల గురించి వర్ణించారు। మరి ఈ మరణం నుంచి తప్పించుకోవటం ఎలాగంటే మరణం లేని చోటికి వెళ్ళటమే। పొగ నుంచి తప్పించుకోవాలంటే పొగలేని చోటుకి ఎలా వెళతామో అలాగే జనన మరణాల నుంచి విముక్తి పొందటానికి అవి లేని చోటుకి వెళ్ళాలి।
అది ఎక్కడుందండి? ఆది అంతము లేని వాడి దగ్గర ఉంది. ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మను ఆశ్రయించటమే మానవుల తక్షణ కర్తవ్యం. ఆ పరమాత్మను ఆశ్రయించటానికి మార్గం ఏంటి అంటే, మనం ఎవరో మనం తెలుసుకోవటమే. మనం ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపులం. మనకు పుట్టుక మరణం లేదు. చావు పుట్టుకలం కేవలం దేహానికి మాత్రమే, మనకు కాదు అని తెలుసుకోవటమే. ఈ విషయం అర్థమైతే ఎవ్వరికి మృత్యు అంటే భయం ఉండదు. అదే అమృతత్వము. 30వ శ్లోకం. లేలిహ్యేసే గ్రహమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలబ్ధిః తేజోభిరాపూర్వజగత్సమర్గం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్టో. తాను ఊహించుకుంటున్న ఉపమానాలతో ఆ దృశ్యం మరింత భయానకంగా కనిపిస్తుంది. అర్జునుడికి తన అన్నయ్య భీముడు లాంటివాడు విస్తరి నిండా భోజన పదార్థాలు వడ్డించుకొని అన్నింటినీ రుచి చూస్తూ ఎలా ఆరగిస్తుంటాడో, నాలుకతో పెదాలను లాక్కుంటూ పళ్ళ సందున ఇరుక్కున్న పదార్థాలను నాలుకతో నోట్లోకి లాక్కుంటూ పెదాలతో చప్పరిస్తూ ఎలా తింటాడో, అదే మాదిరి తన ఎదుట కనిపిస్తున్న భయంకర రూపం ఈ లోకాలలో ఉన్న సమస్త జీవరాశులను ఆరగిస్తున్నట్టు భ్రమ చెందాడు అర్జునుడు. కృష్ణ, ఏంటిది? ఈ జనం ఏంటి? అన్ని లోకాలు నీ నోట్లోకి జొరబట్టం ఏమిటి? ఈ జీవరాశులనంతా నీవే నమిలి మింగేయటం ఏంటి? అలా నములుతూ మింగుతూ ఉంటే నీ పళ్ళల్లో చిక్కుకున్న వాటిని నీవు ఆత్రంగా నాలుకతో లోపలికి లాక్కోవటం, నీ పెదాలు సప్పరించటం, నాకేయటం, ఇదంతా ఏంటయ్యా? అంత విచిత్రంగా ఉందే. పైగా నీ ఉగ్రమైన శరీర కాంతితో ఈ లోకమంతా తప్పించిపోతూ ఉంది. ఎవరు ఈ వేడికి వెలుతురికి తట్టుకోలేకపోతున్నారు? ఎండాకాలంలో ఎండవేడికి తట్టుకోలేక వడదెబ్బ తినేవాళ్ళు, చనిపోయేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఎండవేడికి తట్టుకోలేక ఎన్నో జీవరాశులు మరణిస్తున్నాయి. కాలం అనేది ఈ విధంగా ప్రాణులను హరిస్తూ ఉంటుంది. కాబట్టి కూడా ఆ భయంకరమైన కాల స్వరూపాన్ని చూసి ఒక అద్భుతమైన ఆకారం అందరినీ నమిలి మింగేస్తున్నట్టు, పళ్ళ సందుల్లో పడిన వాళ్లను నాలుకతో లోపలికి లాక్కుంటున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఇటువంటి రూపం చూసిన వారికి ఎవరికైనా ఒక సందేహం వస్తుంది. దేవుడు కరుణామయుడు కదా, లేక క్రూరుడా? లేకపోతే ఈ వినాశనం ఏంటి? ఈ క్రూరత్వం ఏంటి అని సందేహం కలుగుతుంది. అది క్రూరత్వం కాదు, పరమాత్మ దయ, కరుణ. కాలం తీరిన వారు మరణిస్తే కదా కొత్త వారికి చోటు, ఆహారం దొరికేది. అలాగే వృద్ధాప్యంతో రోగాలతో బాధపడే వారికి పరమాత్మ విముక్తి కలిగిస్తున్నాడు. కాలం తీరిన జీవరాశులను అలాగే తనలోకి లాక్కుంటున్నాడు. కొత్తవారు రావటానికి అవకాశం కలిగిస్తున్నాడు. ఇలా అనుకుంటే పరమాత్మ మన మీద దయ చూపించి మరణం అనే వరాన్ని మానవులకు ప్రసాదిస్తున్నాడు అని అనుకోవాలి. 70 దాటిన తర్వాత వృద్ధాప్యంతో రోగాలతో బాధపడుతూ ఈ లోకం నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఈ భారీ శరీరాన్ని మోయలేక, రోగాలతో బాధపడలేక తొందరగా చావు వస్తే బాగుండు అని కోరుకునేవాళ్ళు ఎంతోమంది. మరి పరమాత్మ వారందరికీ మరణం ప్రసాదించి వారిని బాధల నుంచి విముక్తులను చేస్తున్నాడు కదా, కొత్తగా పుట్టే వారికి చోటు కల్పిస్తున్నాడు కదా. ఇలా భావిస్తే దేవుడు కరుణామయుడే కదా. ఆలోచించండి. హరే కృష్ణ.